మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్. జస్ట్ సర్ప్రైజ్ ఏందో చెప్పిన అనుకో, నువ్వు నన్ను ఎత్తుకొని ఒకటే ముద్దులు పెడతావు. ఏంటిదిరా అది? నీకోసం ఫ్రిడ్జ్ తీసుకున్నాం మమ్మీ. ఫ్రిడ్జ్ రేపటి నుంచి మనం కూల్ వాటర్ తాగొచ్చు. ఇంట్లో ఐస్ క్యూబులు ఉంటాయి, నాన్నకు కూడా టెన్షన్ ఉండదు, ఏ బాధ ఉండదు మమ్మీ. ఏం తీసుకున్నావు? ఫ్రిడ్జ్ తీసుకున్నాం మమ్మీ. ఏం తీసుకున్నావు? ఫ్రిడ్జ్ మమ్మీ. మొన్న నువ్వు నన్ను హాస్పిటల్ తీసుకోలేదా? డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఏమన్నాడు? ఫ్రిడ్జ్ వాటర్ తాగినో ఇట్లా కరెంట్ కుక్కర్లో తింటాను కాబట్టి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అన్నాడా? అయినా కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకొచ్చినావు అంటే దాని అర్థం ఏంది? అంటే నేను ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ వాటర్ తాగి నేను జస్ట్ కట్నం కానుకలు ఏం లేకుండా దేనిలో కూడా అని తెచ్చుకొని నేను ఇష్టం వచ్చినట్టు బతుకుదామన్నా? దీని అర్థం అదే కదా, సావమనే కదా దీని అర్థం. బిడ్డ నాకేమైనా గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఇవ్వాలంటే ఏ కుండలో అప్పటి కాలం ఇచ్చినావు అనుకో బతుకుతావు, లేదంటే సంపుతా. ఇంట్లో ఉన్న అన్ని తీసి బయటపడే బొంద పెడతా బిడ్డ. లేవు